హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చాలా డేస్ తర్వాత వీడియో తీస్తున్నాను. ఈ మధ్య కొద్దిగా హెల్త్ బాగాలేక వీడియోస్ తీయలేకపోయాను. మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను కొన్ని వీడియోస్తో. అండ్ అలాగే ఈరోజు వీడియో ఏంటంటే మేము ఓల్డ్ బైక్ అమ్మేసి ఇంకా న్యూ బైక్ కొనాలనుకుంటున్నాం. ఇది 8 years నుంచి ఉందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా కొత్త బైక్ కొనుక్కుందాము అని చెప్పేసి ఇలా వెళ్తున్నాం అనమాట. ఇది ఓల్డ్ బైక్ అనమాట. ఈ ఓల్డ్ బైక్ నేమ్ ఏంటంటే యమహా FZ version 2.0 అనమాట. ఇది ఇంకా అమ్మేసి ఇంకా న్యూ బైక్ కోసం మేము వెళ్తున్నాము. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇదే ఓల్డ్ బైక్. ఇక్కడ చూడండి, ఇది నిజంగా 8 years లవ్ అనమాట. మా హస్బెండ్కి ఫస్ట్ లవ్ అనమాట. ఇప్పుడు ఇస్తుంటే చాలా బాధ వేస్తుంది. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఇంకా బైక్లో వెళ్తున్నాము. ఇలా వెళ్తుంటే బైక్లో ఇన్ని 8 years నుంచి తిరుగుతున్నాడు కదా, సో చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్లీ ఇలా టీవీఎస్ ఇక్కడికి వచ్చేసామన్నమాట. మేము కొనే న్యూ బైక్ ఏంటో మీకు చూపిస్తాను. ఏ మోడల్ ఏంటి, ఎలా కొన్నాము, ఎంత ఆఫర్ వచ్చింది. మేము చాలా షోరూమ్స్ తిరిగాము. ఇక్కడ కొద్దిగా మంచిగా ఆఫర్స్ ఉంటాయి. అది ఎవరైనా కొనాలనుకుంటే ఈ మార్చ్ నెలలో స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ పైన ఈ బైక్స్లలో ఆఫర్స్ ఉన్నాయి. మేము కొన్న బైక్ ఏంటంటే అపాచీ టీవీఎస్ 160 watts అనమాట. ఇది 5,000 డిస్కౌంట్ వచ్చిందనమాట. తర్వాత వెల్కమ్ కిట్ వస్తుంది. తర్వాత ఒక హెల్మెట్, మంచిగా హెల్మెట్ అవన్నీ చూపిస్తాను. మీరు ఎవరైనా బైక్స్ కొనాలనుకుంటే ఈ షోరూమ్కి వెళ్ళి కొనవచ్చు అనమాట. ఇది మార్తల్లో ఉంటుంది. ఈ మార్తల్లి దగ్గర ఈ టీవీఎస్ షోరూమ్ అనమాట. మీకు ఆల్రెడీ ఆన్లైన్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. మార్తల్లిలో ఇలా టీవీఎస్ షోరూమ్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇంకా ఇది ఓల్డ్ బైక్. ఇలా ఫైనల్లీ చూసుకుంటూ చిన్నగా వెళ్తున్నాం అనమాట. మా హస్బెండ్ అయితే 8 years నుంచి ఉంది కదా, దాన్ని మర్చిపోలేకపోతున్నా. ఎవరికైనా బాయ్స్కి బైక్స్ అంటే చాలా పిచ్చి కదా, అంతే, మనం ఏం చేయలేము. ఇంకా ఫైనల్లీ ఇంకా న్యూ బైక్ కోసం వెళ్తున్నాము. చాలా షోరూమ్స్ తిరిగాము, కానీ ఎక్కడ ఇలా వెల్కమ్ కిట్ లేదు, అంటే 5,000 ఆఫర్స్ లేదు, ఇంకా నార్మల్గా వస్తుందని చెప్పేసి ఇలా వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి, ఫైనల్లీ వచ్చేసాము ఇక్కడికి. ఇంకా మొత్తం తీసుకోవడానికి వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ బైక్స్ చాలా ఉన్నాయి. వీటిలో ఏ బైక్ అంటే ఇక్కడ వైట్ కలర్ ఉంది కదా, ఆ మోడల్లోనే మేము కొనేది బ్లాక్ అండ్ రెడ్ అనమాట. ఇవన్నీ సేమే, కానీ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. మేము కొనేది అక్కడ వైట్ అండ్ బ్లాక్ ఉంది కదా, సో అది కొంటున్నాం అనమాట. కలర్ వేరే, అది కింద ఉంది. మొత్తం ఓపెనింగ్ ఎలా ఉంటుందో అంతే చూపిస్తాను మీకు, వాళ్ళు ఏమేమి చేస్తారని చెప్పేసి. మీరు ఎవరైనా కొనాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి, ఆఫర్ ఉంది మార్చ్ మంత్లో. మనకు 5,000 తగ్గినా కొద్దిగా బెటరే కదా అండి, సో అందుకోసం మీకోసం చెప్తున్నాను. ఎవరైనా కొనాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి కొనొచ్చు. మీరు కావాలంటే ఇంకా చాలా షోరూమ్స్ ఉంటాయి. మేమైతే చాలా అడిగామన్నమాట. బెంగళూరులో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ఎస్పెషల్లీ. ఎక్కడ ఆఫర్స్ లేవు, మేము అన్నీ కనుక్కొని ఇక్కడికి వచ్చామన్నమాట. ఫైనల్లీ ఇలా చూడండి, మొత్తం ఇచ్చేస్తారు. ఇక్కడ చూడండి, అన్నీ చాలామంది ఇక్కడ బైక్స్ తీసుకుంటున్నారు. కొద్దిగా వీళ్ళంతా బిజీగా ఉన్నారు, స్పీడ్గా వచ్చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మొత్తం అమౌంట్ అంతా పే చేసింది, ఇంకా అవన్నీ ఫిల్ చేస్తున్నారనమాట. మీకు ఎవరికైనా బైక్ ఎలా ఉంది రివ్యూ కావాలనుకున్న వాళ్ళు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అమౌంట్ ఎంత అని కావాలనుకున్న వాళ్ళు చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో రివ్యూ అండ్ అమౌంట్ చెప్తానమాట. ఇది చూడండి, నేను వెల్కమ్ కిట్ అని చెప్పాను కదా, ఇది ఒక హెల్మెట్ అనమాట. హెల్మెట్ అనేది నిజంగా చాలా బాగుంది. ఇది దగ్గర 2,000 to 3,000 ఉంటుందన్నమాట. హెల్మెట్ నిజంగా సూపర్గా ఉంది. ఇంకా వెల్కమ్ కిట్లో ఏమేమి ఇచ్చారో చూపిస్తాను. అంతే కదండి, కొద్దిగా అన్ని పెట్టి లక్షలు పెట్టి కూడా ఏదో చిన్నగా వచ్చినా కూడా చాలా హ్యాపీ కదా. ఇదే వెల్కమ్ కిట్ అనమాట. చూపిస్తాను చూడండి ఏమేమి వచ్చిందో. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎవరైనా కొనాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి కొనండి, ఆఫర్ నడుస్తుంది. మనకు 5,000 తగ్గినా బెటరే కదా. కొన్ని షోరూమ్స్లో 5,000 డిస్కౌంట్ కూడా లేదు, ఎగ్జాక్ట్ అమౌంట్ ఇస్తున్నారు. సో అందుకోసం అని చెప్తున్నాను. ఇక్కడ చూడండి, మా హస్బెండ్ ఓపెన్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి ఎలా ఉందో బాక్స్. నాకైతే చాలా బాగా నచ్చింది బాక్స్ అయితే. దాంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇక్కడ చూడండి, ఒకసారి ఒక కీ చైన్ వచ్చిందనమాట. ఇక్కడ ఇది బ్యాడ్జ్ టైప్ అనమాట. ఇది టీవీఎస్ సంథింగ్ ఇది ఉంటుంది కదా, అదనమాట. ఇది షర్ట్స్కి ఎక్కడికైనా పెట్టుకోవచ్చు.
అండ్ అలాగే తర్వాత ఏమొచ్చాయంటే ఇక్కడ చూడండి ఒక కప్ వచ్చిందనమాట, ఇక్కడ చూస్తున్నారు కదా. తర్వాత అక్కడ దాని లోపల ఏంటంటే ఇది మాస్క్ టైప్ అనమాట, బైక్లలో కట్టుకుంటారు కదా మాస్క్. ఇక్కడ చూడండి ఒకసారి మా హస్బెండ్ చూపిస్తున్నారు ఎలా వచ్చిందని చెప్పేసి. మాస్క్ టైప్ అనమాట, ఇది వెల్కమ్ కిట్ అన్నమాట. అండ్ అలాగే చూసారు కదా వెల్కమ్ కిట్లో ఏమేమి వచ్చాయో. మనము అంతా పెట్టినా కానీ వెల్కమ్ కిట్లో ఏమేమి వస్తాయి అది ఫుల్ హ్యాపీ. తర్వాత ఇలా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇస్తారు, అది మామూలు తెలిసిందని. తర్వాత ఇది ఒకటి ఇస్తారనమాట, బైక్స్కి పెట్టారు కదా అవి ఇస్తారు. చూడండి ఒకసారి, మీ ఆల్రెడీ తెలిసిన అన్ని బైక్స్కి ఇస్తారు ఇవి. అండ్ అలాగే ఇక్కడ చూడండి మేము దీనికోసం కొట్లాడుకుంటున్నాము, నేను మా కజిన్స్ వాళ్ళు. ఇక్కడ చూడండి ఇలా అయితే నిజంగా వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ అలాగే ఇంకా బైక్ రెడీ అయిపోయింది, ఇంకా న్యూ బైక్ తీసుకోవాలని చెప్పేసి మొత్తం వాళ్ళంతా నీట్గా పెట్టేసి ఇంకా వెళ్తున్నాము. ఇక్కడ చూడండి ఒకసారి ఫైనల్లీ న్యూ బైక్ వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడండి మా హస్బెండ్ తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఒకసారి, చాలా ఫుల్ నైట్ అంతా నిద్ర లేదు, మార్నింగ్ 5:30కి లేపి అందరిని లేపేసి తీసుకొచ్చాడు అనమాట. ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి బైక్ ఎలా ఉందో చూపిస్తాను మీకు దగ్గర నుంచి. నిజంగా బైక్ అయితే చాలా సూపర్గా ఉంది. మీ అబ్బాయిలకి తెలిసే ఉంటుంది, చాలామందికి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. దీనికోసం అయితే వెతికి మరీ తీసుకున్నాడు అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి ఎలా ఉందో బైక్, చూడండి మీరే ఒకసారి. ఇక్కడ మాకైతే ఈ బైక్ వల్ల మా ఇంట్లో వాళ్ళని అసలు మా హస్బెండ్ నిద్ర కూడా పోనివ్వలేదు. చూడండి ఒకసారి ఎంత ఫుల్ హ్యాపీగా ఉన్నాడు, ఎవరికి నిద్ర లేదు ఈ బైక్ వల్ల. తర్వాత ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ బైక్ ఎలా స్టార్ట్ చేయాలని చెప్పేసి, చూసేసాను మీరు ఒకసారి ఈ వీడియోలో. స్టార్టింగ్ 18 months మాకు వారంటీ ఓకే అంతే. ఫోన్పే ఇంకంతా కొత్త బైక్ తీసేసుకున్న తర్వాత ఇంకా మా హస్బెండ్ ఇంకా ఫస్ట్గా డ్రైవ్ కోసం వెళ్తున్నాడు అనమాట. ఇక్కడ చూసేసండి అసలు ఎంత హ్యాపీగా ఉన్నాడంటే అంత హ్యాపీగా, నిద్ర కూడా లేదు 2 days నుంచి ఎవరికి. తన నిద్రపోలేదు, ఎవరిని నిద్రపోనిలేదు. ఇక్కడ చూడండి ఇంకా బైక్ వేసుకొని వెళ్తున్నాడు అనమాట. ఫైనల్లీ నిజంగా కొత్త బైక్ అంటే ఏ అబ్బాయిలకైతే నిజం చెప్పాలంటే ఏ కొత్త బైక్ ఏవి కొత్తవి కొన్నా కూడా ఆ హ్యాపీనెస్ వేలు. అంటే ఇలా ఎలక్ట్రిక్స్ వాటిలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఇలా మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా? కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా. ఇంకా మా బ్రదర్ కూడా ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ బైక్ తను కూడా డ్రైవ్ చేస్తున్నాడు. ఇక్కడ ఫుల్ హ్యాపీగా ఉన్నాం ఫైనల్లీ. అది కూడా ఫుల్ ఎండలో నిజం చెప్పాలంటే అమ్మో ఫుల్ టైర్డ్ అయిపోయాము అందరము. ఇక్కడ చూడండి ఒకసారి తను కూడా డ్రైవ్ కోసం వెళ్తున్నాడు అనమాట. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఫైనల్గా ఇలా ఇంకా ఈవినింగ్ టెంపుల్కి వచ్చేసి ఇంకా బైక్కి పూజ చేయించామన్నమాట. दैवीः स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः हरिः ओम् ओंकारिष्ट
ओंकाराय नमो नमः सत्यो जातं प्रपद्यामि सत्यो जाताय वै नमो नमः भवे भवेनातिर्भवे भवस्तमां भगवाये नमः सर्वेभ्यः श्रीदेवताभ्यो नमः हिरण्यवर्णां हरिवर्णां संप्रदां जातवेदो महावहं तां आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यामीयं रामाश्वं पुरुषाननं तत्पूर्णं व्रतमध्यानादप्रबोधिनीं श्रियं देवीर्मुपये श्रीर्मा देवी श्रीतां तां समस्ता हिरण्यप्राकारमार्गं जलमितेहिं तृप्तां तर्पयन्ति पद्मे सितां पद्मवर्णं तामिहो बह्वये प्रियं चन्द्रामिरण्मतीं लक्ष्मी जातवेदो महावहं तां आवह जातवेदो लक्ष्मी मणपगामिनीं यस्यामीयं रामाश्वं पुरुषानहम् अश्वपूर्णं व्रतमध्यामस्तिनादप्रबोधिनीं प्रियं देवी तां हिरण्यप्राकारमार्गं पद्मे स्तां पद्मवर्णं तामि रामेकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि प्रचोदयात् शुक्लां वरदरं विष्णुं शुक्लवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननावर्तितम् अनेकभक्तवर्धानम् एकदं समर्पये प्रणवत्या शिरसा भक्तवान् स्मरे नित्यम् आयुष्कामार्थाय सिद्धये सर्वकार्येषु सर्वदां योपां पुष्पं वेधा पुष्पवान् प्रगर्वाहं पुष्पवान् प्रगर्वाहं कुसुमान् भवतीं यायेवं भेदा योपां आयतनं भेदा आयतनवान् भवते मन्दारबिल्वहरिचन्दनपारिजाते नानाविरोपकर्णे प्रविशिन्तमानं पुष्पाञ्जलिं पशुपतिं भवतिर्पयामि सर्वेभ्यः पुष्पमालिकां समर्पयामि तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैव बलं तदेव सूर्यपते स्मरामि ॐ देवाः तां विश्वरूपो पशवो वदन्ति नो मुन्द्रेषु मूर्धं दुहान धेनुर्भागनस्मान् उपतिष्ठतैतो ಇಟ್ಟಿದ್ದೀರಾ ಎಲ್ಲಿ ನೀರು ಜಲ್ಲೆ ओम श्री गुरुभ्यो नमः वनस्पति रसोपेतो गन्धादिविष्टमहं भागवतमनोहरं दीपं सुगन्धिं मनोहरं कपिलागुरुतं युक्तं धूपोऽयं प्रदिष्टतातं नूहति नूहरितं देवादेशमादापयामि ओम सत्ययोनारुणिमहि धातुं विघ्नाय गातुं विघ्नपतये जय देवी स्वस्तिरस्तमः स्वस्तिर्मानुषेभ्यः ूर्ध्वं सुजिपदेहेजं चतुष्पदेम् ॐ मानस्तु केतनये आयुष्मानो गोष्मानो सत्रीजलीरितः वीरान्मानो रुद्रवादितो वदीरहविष्मन्तो नमसा विजन्मतिम् आरापपूर्षज्ञे स्वयद्वीराय पुण्यमस्मृतेहस्तो दिव्यधूपमाग्रापयामि धूपादीपानन्तरे शुद्धहासमुनिहं समर्पयामि सर्वेभ्यः वाहनादिने धूपं दर्शयामि ನಿಮ್ಮ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ನಿಮ್ಮ ಕುಲದೇವತೆಯನ್ನು ಮಹಾಗಣಪತಿಯನ್ನು ಆದಿತ್ಯಾದಿ ನವಗ್ರಹ ದೇವತೆಗಳನ್ನು ಸ್ಮರಣೆಯನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳಿ. ಇಂತಹ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸಮಸ್ತವಾದಂತಹ ಮಹಾಗಣಪತಿಯ ಸಹಿತ ಆದಿತ್ಯಾದಿ ನವಗ್ರಹ ದೇವತೆಗಳಾದ ಪ್ರಸಾದಗಳ ಪ್ರಾಪ್ತಿಯಾಗಲಿ. ವಾಹನ ದಿವಿ ಯಂತ್ರಾದಿಗಳಿಗೆ ಅಷ್ಟೈಶ್ವರ್ಯಗಳು ಭೋಗೈಶ್ವರ್ಯಗಳು ಪ್ರಾಪ್ತಿಯಾಗಲಿ. ವಾಹನ ಸಂಚಾರ ಮಾಡುವಂತಹ ಸಂದರ್ಭದಲ್ಲಾಗುವಂತಹ ಆಘಾತ ಅಪಘಾತ ಗಂಡಾಂತರ ದೋಷಗಳು ಪರಿಹಾರವಾಗಲಿ. ಕ್ಷೇತ್ರಪಾಲಕನಾದಂತಹ ಅಭಯಹಸ್ತನಿಯ ಸ್ವಾಮಿಯ ಅನುಗ್ರಹ ಸಿದ್ಧಿಯಾಗಲಿ ಅಂತ ಕೇಳಿಕೊಂಡು ಸ್ಮರಣೆಯನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳಿ. ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಧ್ರುವಂತೆ ರಾಜ ವರುಣ ಧ್ರುವಂತೆ ಬೃಹಸ್ಪತಿ ಧ್ರುವಂತೆ ಇಂದ್ರಸ್ತಾಗ್ನಿಶ್ಚ ರಾಷ್ಟ್ರಂ ಧಾರಯತಂತಹ ಧ್ರುವಂತಂ ತದೇವ ಲಗ್ನಂ ಸುದಿನಂ ತದೇವ ತಾರಾಮಗರಿಯಂತ ದೇವಾಃ ತಾಂ ವಿಶ್ವರೂಪ ಪಶುಭಾ ವದಂತೆ ಸಾನೋ ಮಂದ್ರೇಶು ಮೂರ್ತಿಸ್ವಹಾನ ಏ ದುರ್ವಾಗನಸ್ಮಾನುಪತಿಷ್ಠವೈತೋ ಶುಭಮಹಾರ್ತಮಸ್ತೋ
सुप्रतिष्ठितमस्तु चण्डाय विद्महे चण्डीश्वराय धीमहि तन्नः प्रचण्ड प्रचोदयात् वाहनादिभिः यन्त्रादिभिः समस्ता सकल दोषादिभिः निवारणमस्तु भक्तवर्गाणं रक्षन्तु दिनगच्छति हिरण्यपात्रं मदव्याः पूर्णं दधाति मदव्यो सान्नीति एकदा ब्रह्मण उपहरति एकदैव यजमानहं कायस्तेजो ददाति प्रकृष्टपापनाशाय प्रकृष्टाफलसिद्धये परमेश्वराय सर्वैश्वर्यप्रदाय ॐ अपसर्पन्तो भूताये भूताः भुवि संस्थिताः ये भूता विघ्ना सन्तो शिवज्ञाः गर्भूता प्रेता पिशाचे राकिने राकिने यक्ष यमदूत किन्नर किंपुरुष सर्पस्तूप सर्प वदनीकरण अनहन सरसर चलचल मतमत कंप समस्त मारिग्रहादि अंतग्रहादि दुष्टग्रहादि उच्चाटनार्थं मागुं रक्षन्तो मम वाहनादिभिः यन्त्रादिभिः रक्षन्तो त्वं परस्परा घोरा घाताय प्रेताय हगोरक्षराय पर्स्वाः सर्वेभ्यः. అండ్ అలాగే ఫైనల్లీ మాకు 2 days ఎలా అయిపోయో అస్సలు తెలియలేదు నిజం చెప్పాలంటే. అండ్ అలాగే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను ఇంకొక వీడియోలో ఫుల్ రివ్యూ ఇస్తాను. ఫైనల్ మర్చిపోకండి, ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి.